ఉన్నారో జ్ఞాపకం చేసుకుంటాం కదా, వాళ్ళు చాలా రిచ్గా ఉంటారండి అంటే మీరు ఎట్లా చెప్తారు వాళ్ళు రిచ్గా ఉందని? చూడండి ఆ డ్రెస్. అందుకే చాలామంది రాజకీయాలు మీకు తెలుసు కదా, ఖద్దరు వేసుకుంటారు. నేను పిల్లప్పుడు అనుకునేవాడిని చాలా చీప్ ఎందుకు వేసుకుంటున్నారు అబ్బా వీళ్ళు ఖద్దరు అని. తర్వాత అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే విలువైంది అదే, అన్నిటికంటే కాస్ట్లీ అదే, అది అందరూ అఫోర్డ్ చేయలేదు. అందుకని మనం ఆ ఖద్దరు వేసుకోలేము. మనం ఎంతసేపు కాటన్ వేసుకోవాల్సిందే తప్ప ఆ ఖద్దరు వేసుకోవడం చాలా కష్టం అనుకుంటా. అది వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. ఒక భౌతికమైన శరీరాన్ని కప్పుకోవటానికి, వారి స్టేటస్ని తెలియటానికి ఇలాంటి వస్త్రం ధరించుకుంటే ఇప్పుడు మనకు రక్షణ వస్త్రం ఇచ్చినాడు. మీ అందరికీ తెలుసు కదా, మీరు మామూలుగా ఇప్పుడు ఎవరైనా లెదర్ జాకెట్ వేసుకుంటే చాలా వింతగా మనం చూస్తాం. లెదర్ షూ వేసుకుంటే, లెదర్ పర్స్ పట్టుకుంటే, ఏదైనా లెదర్ ఐటెం అంటే చర్మపుతో తయారు చేసిన కోట్ కానీ, సూట్ కానీ, బూట్ కానీ, పెన్ కానీ, బెల్ట్ కానీ, టై కానీ, ఇవన్నీ బ్యాగ్ కానీ వాళ్ళు పట్టుకుని ఉంటే చాలా తీక్షణంగా చూస్తాం. ఎందుకు చూస్తామంటే ఇంత విలువైనది ఎక్కడ కొన్నారు, ఎలా కొన్నారు మీకు తెలుసో తెలియదు. బైబిల్లో మొట్టమొదట మనుషుడు వేసుకునిందే లెదర్ కోట్. దాన్ని దేవుడే సిద్ధం చేసినాడు, స్టిచ్ చేసింది ఆయనే. ఈజ్ ద బెస్ట్ టైలర్. స్లిమ్ ఫిట్టా, లేటెస్ట్ ట్రెండా అని విషయం మనం అనుకుంటాం. బైబిల్లో రాసినది ఆదికాండం 3వ అధ్యాయంలో వారు దిగంబర్లుగా ఉన్నారని దేవుడు గుర్తించి చల్లపుట్టి ఇలాగ సాయంకాలము వారి దగ్గరికి వచ్చి, ఆదామా ఎక్కడ, యాడమ్ వేర్ ఆర్ దౌ? ఆదాం భయపడి నీ స్వరం విన్నప్పుడు మేము దాక్కొంటిమి. ఎందుకు దాక్కున్నారు? వీఆర్ నేకెడ్, మేము దిగంబర్లము. ఇప్పుడు షాకింగ్ వారికి వచ్చిన జవాబు ఏంటంటే, హూ టోల్డ్ యూ దట్ యు ఆర్ నేకెడ్? మీరు దిగంబర్లని మీకు చెప్పింది ఎవరున్నారండి? మేము ఇద్దరం ఉన్నాం, మీరున్నారు, మధ్యలో పానకంలో పొడక మాత్రం ఇంకోడు ఉన్నాడు. కనుక మీరు చెప్పరు, నేను మా భార్య ఇంక మామూలుగా ఉన్నాము, కానీ ఇంకొకరు ఉన్నారు కదా. సర్పము మమ్మను మోసగించింది. అప్పుడు ప్రభువారు వారికి, బహుశా బైబిల్ పండితులు అంటారు, బైబిల్లో నేను రాయబడలేదు, ఒక జంతువును, బహుశా గొర్రెపిల్లను వధించి ఆ చర్మాన్ని శుభ్రంగా టేమ్ చేసి దాన్ని ఇద్దరికి వస్త్రాలు కొట్టించినారు. బహుశా వాళ్ళకి పెళ్ళికి బట్టలు లేవు, ఇవే వారికి బట్టలు. దేవుడి యొక్క ధరింపు ఎలాగుందో చూడండి. రక్షణ వస్త్రం అది మొదలుకొని ఇప్పుడు దాకా దేవుడు మనకు రక్షణ వస్త్రం ధరింపజేస్తూనే వచ్చినాడు. దిగంబరత్వాన్ని తీసివేస్తాడు. అందుకే మీకు తెలుసు కదా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి నాకు రావాల్సిన ఆస్తి ఇమ్మన్నాడు. తండ్రి 2 కుమారులకు ఆస్తి పంచిపెట్టాడు. చిన్నవాడు ఆస్తి అంతటిని సమకూర్చుకొని దూర దేశానికి వెళ్ళాడు. ఆ దుర్వ్యాపారం వల్ల ఆస్తి పాడు చేసుకున్నాడు. అప్పుడు దేశంలో కరువు వచ్చింది, ఏం చేయాలో తెలియలేదు, ఉద్యోగం దొరకలేదు. అందుకే దేశస్తుల్లో ఒకని చెంతకు చేరాడు. వీసా లేకుండా అక్కడికి వెళ్ళాడు, పాస్పోర్ట్ కూడా లేదు. మరి ఆ దినాల్లో వీసాను రైవలని ఇచ్చినారో ఏమో తెలియదు, గ్రీన్ కార్డు తీసుకున్నాడేమో తెలియదు. అక్కడ దాకా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ దేశస్తులలో ఒకని చెంత చేరాడు. ఎలాంటి వాడంటే ఆయనకు గొర్రెలు లేవు, ఎలాంటి వాడంటే ఆయనకి ఎద్దులు లేవు, ఎలాంటి వాడంటే ఆయనకి పొలం లేదు, ఆయనకు ఉన్నదంతా ఏంటంటే పందులు. ఆ పందులు కాసుకునే పని ఆ వ్యక్తి ఈ యవనస్తునికి ఇచ్చినాడు, చిన్న కుమార్ని. పందులు కాసుకుంటూ కరువు వచ్చింది కనుక పందులు ఏం తింటాయి, పొట్టే తింటున్నాయి కనుక ఆ పొట్టు ఈ చిన్న కుమారుడు కూడా తిని కడుపు నింపుకోసాగానని బైబిల్లో ఉంది. అప్పుడు తండ్రి గుర్తొచ్చినాడు, నా తండ్రి ఇంట అనేకులకు ఆహారం సమృద్ధిగా ఉంది, దాసులకు ఆహారం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ యాతన పడుచున్నాను. ఇప్పుడు స్నేహితులు ఎందుకు గుర్తు రాలేదు? తిరిగిన సంచార జీవులకి మిగతా వాళ్ళు ఎందుకు గుర్తు రాలేదు? ఆ దేశంలో ఫ్రెండ్స్ ఎందుకు గుర్తు రాలేదు? ఆ దేశంలో పరిచయమైన వ్యక్తులు ఎందుకు గుర్తు రాలేదు? కష్టంలో గుర్తొచ్చేది ఒకే ఒక్కడే, ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన గుర్తొచ్చాడు కనుక ఇప్పుడు తల్లి దగ్గరికి రావాలనుకున్నాడు, బయలుదేరినాడు. తల్లి దగ్గరికి ప్రయాణమై వస్తూ ఉండగా బైబిల్లో రాయబడిన సంగతి ఏంటంటే, ఆయన తల్లి దూరము నుండి చూచి పరిగెత్తి వెళ్ళి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అని బైబిల్లో రాశారు. తీసుకుని వచ్చినాడు, స్నానం చేయించినాడు. తర్వాత జరిగింది ఏంటంటే ప్రశస్త వస్త్రము ధరింపజేసిన. దాని కొరకు ఈ కథ అంతా చెప్తున్నా. వస్త్రము మనకు కూడా రక్షణ వస్త్రం ఆయన ధరింపజేసినాడు.
ఆ రక్షణ వస్త్రము ద్వారా ఇప్పుడు మనం రక్షణానందం పొందిన ఈ రక్షణ, నిత్య రక్షణ, ఈ రక్షణ గురించి బైబిల్లో చెప్పబడింది. గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ. దీని విలువ మనకి ఇక్కడ భూమి మీద విశ్వమంతా కూడా తెలియదు. మనం పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే రక్షణ పొందని వారు నరకంలో ఉంటే కేవలం యేసుప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు అని క్షమాపణ కోరి పరలోకంలో ప్రవేశిస్తే వాట్ ఈస్ దిస్ అమేజింగ్ గ్రేస్! ఆశ్చర్యకరమైన కృపేంటి! ఒక పాపిని అని ఒప్పుకున్నప్పుడు యేసుప్రభు రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో ప్రవేశింపచేస్తే పాపి అని ఒప్పుకోవటానికి ఇష్టపడకుండా దేవునికి దూరం అయిపోయి పాతాళములో, వేదనకరమైన స్థలములో మగ్గిపోతుంటే రక్షణ విలువ, రక్షణ పొందిన వాడికి, రక్షణ లేని వాడికి ఇద్దరికీ ఎక్కడ తెలుస్తుందంటే తప్పు కాదేమో. నేను ఈ మాటలు చెప్తుంటే మీలో అనవచ్చు కొంతమంది, నువ్వేం పోయి పరలోకం చూసి వచ్చావా? ఎవరు చూసి వచ్చారండి? పరలోకం చూసి వచ్చారా? నరకం చూసి వచ్చారా? చూసినవే అన్నీ మనం నమ్మము. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటే మీరు పోయి చూసి వచ్చారా? వైట్ హౌస్కి వెళ్ళారా? వాషింగ్టన్ డీసీ విజిట్ చేశారా? లేదు కదా. మరి ఎలాగ తెలిసింది? పేపర్లో రాశారండి, టీవీలో కూడా చెప్పేశారండి, న్యూస్లో వచ్చిందండి. న్యూస్లో వచ్చేది, టీవీలో చెప్పేది, పేపర్లో రాసింది నమ్ముతున్నారు కదా. వాటికంటే అసమానమైన ఈ బైబిల్లో రాశారు. ఒక టీవీలో చెప్పిందే, న్యూస్ పేపర్లో రాసిందే నమ్మగలిగితే, బైబిల్లో రాశారు నరకం ఉందని, బైబిల్లో రాశారు పరలోకం ఉందని, కనుక పరలోకం నరకం ఉందని బైబిల్లో రాసింది నమ్మడం భావ్యమా కాదా? అదే మేము ప్రకటిస్తున్నాం. అదే బైబిల్ సెలవిస్తుంది. అదే యేసుని గురించి జ్ఞాపకం చేస్తుంది. కనుక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాప క్షమాపణ, మారు మనసు పొందుట, దాన్నే బైబిల్ సెలవిస్తుంది రక్షణ, గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ, నిత్య రక్షణ అనే వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెహోవా తన నివాస స్థలము ఉండినట్లు సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు. సియోను యొక్క సమృద్ధి ఏంటో కొన్ని విషయాలు మనం పరిగెరుకోవటానికి ఆరంభిస్తున్నాం. మొదటిది, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క స్థలము. రెండవది, ఇట్స్ ఎ ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి ఉండే స్థలము. మూడవది, ప్రొవిజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమృద్ధి, దాని నిండాలుగా దీవించేదను. దేవుడు దీవించడానికి సిద్ధహస్తుడు, దీవించడం ఆయన నైజం. నాలుగవది, యాజకులకు రక్షణ వస్త్రం ధరింపజేసింది, దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదారు. వస్త్రం ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్, భద్రత ఇస్తుంది, గాడ్స్ ప్రొటెక్షన్. ఇప్పుడు రక్షణ వస్త్రం ధరించుకున్న వారమై పాతాళం వైపు వెళ్లాల్సిన పని లేదు, పరలోకంలోనికే ప్రవేశిస్తున్నాం. అదే దేవుడు మన కొరకే సిద్ధపరిచిన రక్షణ. ఐదవది ఆఖరి చూస్తామా? 132వ కీర్తన, Psalm 132 verse 17, 17వ వచనం. అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను, నా శక్తిని కొరకు నేను అచ్చట ఒక దీపము సిద్ధపరిచున్నాను. దావీదున కొమ్ము, బ్రాంచ్ కాదు ఇక్కడ, హార్న్. అంటే గురిపోతుకు ఒక కొమ్ముడు, ఎద్దుల కొమ్మలు ఉంటాయి కదా, పొట్టేళ్ళకి కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలోనే తన బలవంత ఉంటుంది. ఆయుధాలు రెండు రకాలు, ఒకటి ఏంటంటే అఫెన్సివ్ వెపన్స్, రెండవది అంటే డిఫెన్సివ్ వెపన్స్. అఫెన్సివ్ వెపన్స్ అంటే ఇతరులు కీడు చేసే ఆయుధాలు. డిఫెన్సివ్ వెపన్స్ అంటే మనల్ని మనం కాపాడుకోవటానికి వాడబడే ఆయుధాలు. ఎద్దుకు కొమ్మలు ఎందుకున్నాయి? గురిపోతుకు కొమ్మలు ఎందుకున్నాయి? మేకకు కొమ్మలు ఎందుకున్నాయి? ఎందుకున్నాయంటే కాపాడుకోవటానికి. దానికి కూడా డిఫెన్సివ్ వెపన్స్ కావాలి కదా. ఆ కొమ్మలు ఉన్నాయి కనుక ఎందుకంటే మనం దూరంగా నిలబడతాం, లేకపోతే దగ్గరికి వెళ్ళి ఉంటాం. ఆ గురిపోతుకు కొమ్మలు ఉన్నాయి కనుక మనం దూరంగా ఉంటాం. పొట్టేలకు కొమ్మలు ఉన్నాయి, మేకపోతుకు కొమ్మలు ఉన్నాయి కనుక దూరంగా ఉంటాం. ఇక్కడ దావీదు కొమ్ము, ఆర్న్ ఆఫ్ డేవిడ్, టాక్స్ అబౌట్ ద పవర్. కనుక సియోనులో దేవుని యొక్క శక్తిని దేవుడు ఉంచాలని కోరుతున్నాడు. అదే యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచిన కుటుంబం, యేసుప్రభు యందు విశ్వాసం ఉంచి ఆధ్యాత్మికంగా సహవాసంలో సాగిపోతున్న సంఘం, దేవుని యొక్క శక్తి, పవర్ హౌస్ ఆఫ్ గాడ్. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ఆయన శక్తికి పరిమితం లేదు. హిస్ పవర్ హ్యాస్ నో లిమిట్స్, అన్లిమిటెడ్ శక్తి. ప్రతి శక్తిని కొలవటానికి కొన్ని యూనిట్స్ ఉంటాయి, అంటే సాధనాలు కూడా ఉంటాయి.
యూనిట్స్ కూడా ఉంటాయి. మరి దేవుని శక్తిని కొలవటానికి సాధనాలు ఏంటి, యూనిట్స్ ఏంటి? సాధనాలు లేవు, యూనిట్లు లేవు. అపరిమితమైన శక్తి అనేది. భూమి మీద సాధారణంగా శక్తిని కొలవటానికి మనం వాడుతుంటారు బాంబులకు పడినప్పుడు ఎంత శక్తో అని. ఈ మధ్యలోనే మియన్మార్, బ్యాంకాక్, థాయిలాండ్లో భూకంపం వచ్చింది కదా, కొన్ని వేల మంది చనిపోయారని మీడియాలో మనకి చెప్తున్నారు. ప్లేట్స్ అంటే ఇది ఇప్పుడు నేను సైన్స్ అని చెప్పట్లేదు, కింద భూమిలో ఉన్న అవన్నీ కొన్ని కదులుతూ ఉంటాయి. కదులుతున్నప్పుడు శక్తి బయటకు వస్తుంది. ఎంత శక్తి బయటకు వచ్చింది అని యుఎస్జిఎస్ ఒక సైంటిస్ట్ చెప్పిన న్యూస్ నేను పేపర్లో చదివాను. దాదాపు 350 బాంబులు పేలితే, అంటే ఆటమ్ బాంబ్స్ పేలితే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి అండి. అసలు ఆటం బాంబు పేలితే ఎంత శక్తి వస్తుందో తెలియదు. ఇంక 330 పేలితే ఇంకెంత వస్తుందో అసలే తెలియదు. అంటే అది మన ఊహకు, జ్ఞానమునకు మించిన శక్తి. ఒక భూమిలోనే అంత శక్తి ఉంటే, ఆకాశంలో ఎంత శక్తి, సముద్రంలో ఎంత శక్తి, గాలిలో ఎంత శక్తి, అగ్నిలో ఎంత శక్తి, పంచభూతాలలో ఎంత శక్తి, వీటన్నిటిని నియంత్రించగల దేవునిలో ఎంత శక్తి. ఓ మానవుడా, ఇలాంటి దేవుడి దగ్గరికి వచ్చి 5 అడుగులు 6 అడుగుల మానవుడు అయ్యండి, ఏదో ఇంత చదువుకొని, ఇంత వస్త్రాలు కట్టుకొని, ఇల్లు కొనుక్కొని, కుటుంబాన్ని చూసుకుంటూ, ధన ఘనత, కుల మత ప్రాంత విభేదాలన్నింటినీ కలిగి ఉంది, నీకు నీవే ఈ శక్తిని కొంత రవ్వంతైన, అణువంతైన, పరమాణువంతైన అనుభవించకుండా పాతాళం వైపు పరుగులు తీయడానికి ఎందుకు ప్రయత్నిస్తావో? ఈ సియోన్లో ఉన్న 5 సంగతులు మనం చూస్తున్నాం. 5వది ఆఖరిది పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క శక్తి. అందుకే కొత్త నిబంధనలో రాయబడుతూ వచ్చింది మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనం అనుకుంటా, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్, అండ్ ద డోర్స్ ఆఫ్ హెల్, పాతాళ లోక ద్వారములు షల్ నాట్ అబాయిడ్ దేర్, అవి నిలవజాలవు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద చర్చ్. సంఘం యొక్క శక్తి అది. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. పాతాళం అంటేనే చాలా కష్టమైంది. పరలోకానికి ఒకే తలుపు ఉంటుంది. దేర్ ఈజ్ ఓన్లీ వన్ వే టు హెవెన్, బట్ దేర్ ఆర్ మెనీ వేస్ టు హెల్. పరలోకానికి ఒకే మార్గం, పాతాళానికి అనేక మార్గాలు. నేను చెప్పేది కాదు, బైబిల్ సెలవిస్తుంది. పాతాళ లోక ద్వారములు బహువచనం, పరలోకం ద్వారం ఏకవచనం. పాతాళానికి ద్వారాలు ఎందుకు బహువచనం ఎక్కువ ఉన్నాయంటే ఎక్కువ మంది ఉన్నారు కదా. అందుకనే 360 డిగ్రీస్లో ఏ డిగ్రీలో పోయినా ఆ భవిష్యత్ ద్వారాలన్నీ పోవటానికి ఉంటాయి. పరలోకం ఇరుకు మార్గం, ఒకే ద్వారం. ఆ ద్వారమే బైబిల్ సెలవిస్తుంది. యోహాను 14:6, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమై ఉన్నాను. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యేసు మానవుని ప్రేమిస్తున్నాడు, యేసు మానవునికి సమాధానం ఇవ్వాలని కోరుతున్నాడు, యేసు మానవుని కొరికి ఈ భూమి మీదకి వచ్చినాడు. బైబిల్లో రాయబడింది, దేవుడు మనలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపలమైండగా, బలహీనమైండగా, భక్తిహీనమైండగా, దేవునికి శత్రులమైండగా, యుక్త కాలమైన క్రీస్తు యేసు మన కొరకై చనిపోయాను. పాపాత్ముడైన మానవుని కొరకు పరిశుద్ధుడైన దేవుడు శిలువలో పాపముగా చేయబడి, శాపముగా చేయబడి, రక్తము కార్చి చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి 3వ దినాన్ని లేచి మహామహుని కుడి పార్శ్వమున ఆసీనుడైన యేసు, ఆకాశ మహాకాశాల పట్టుజాలని యేసు, వెలుగు కలుగునిగా కని పలికిన యేసు, మహత్తు గల మాడి చేత భూమిని సమస్తాన్ని నిర్వహిస్తున్న యేసు, పాపాత్ముడైన మానవుణ్ణి తన రూపంలో చేసుకున్న మానవుణ్ణి పాపము కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చి తనలో నివసించాలని కోరుతున్నాడు. ఇది దేవుని ఏర్పాటు. ఇదంతా ఉచితంగా ఈ ఆశీర్వాదం నీకు ఇవ్వాలని కోరుతున్నాడు. ఈ ఆశీర్వాదం ఇష్టం లేక, అవసరం లేక, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, భూమికి భారమై ఏం చేయాలో తోచక, నిన్ను నీవే పాపానికి అప్పగించుకుంటూ, పాపం సంఖ్యలలో నుండి బయటికి రాలేక, పాప బంధకాల్లో పట్టి పీడింపబడుతూ, పాపం వైపు పరుగులు తీస్తూ, పాతాళం వైపు, వేదనకరమైన స్థలం వైపు, అగ్ని ఆరదు పురుగు చావదు అనే స్థలం వైపు పరుగులు తీస్తున్న ఓ మానవుడా, ఈ రాత్రి నీకొక సందేశం. ఆ సందేశమే క్రైస్ట్ ఈజ్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. క్రీస్తే మహిమ, నిరీక్షణ అని బైబిల్ సెలవిస్తుంది. నిరీక్షణ లేని మానవుడా, సమాధానం లేని మానవుడా, సంతోషం లేని మానవుడా, గాయాలతో కొట్టిమిట్టాడుతున్న మానవుడా, కన్నీటి ప్రవాహంలో మునిగి తేలుతున్న మానవుడా, హృదయంలో పాప భారాన్ని బట్టి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నా తెలియకుండా నిరీక్షణ లేకుండా జీవిస్తున్న మానవుడా, మేము ఈ రాత్రి నిరీక్షణ ప్రకటిస్తున్నాం.
ప్రేమ ప్రకటిస్తున్నా, విశ్వాసం ప్రకటిస్తున్నా, పరలోక రాజ్యం ప్రకటిస్తున్నా. అదే యేసుక్రీస్తు. బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, అందరినూ త్రోవ తప్పిపోయిరి. త్రోవ తప్పిరి అంటే వెళుతున్న మార్గాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. త్రోవ తప్పిపోవటం అంటే అర్థం ఏంటి? ఒక చిన్న కథ చెప్పి ముగించడానికి ప్రయత్నం చేయనా. అసలు పెద్ద ఊరు ఇలాంటిది. అందులో ఒక జాతర జరుగుతుంది. ఆ జాతరకి లక్షల మంది వస్తూ ఉంటారు సాధారణంగా. ఆ ఊరికి అల్లంత దూరాన భార్యాభర్తలు ఉన్నారు. వారికి ఒక చిన్న కొడుకున్నాడు, టేబుల్ ఎత్తుంటాడు అనుకోండి. 5వ తరగతి చదివే పిల్లవాడు అంటే దాదాపు 9-10 సంవత్సరాలు ఉంటాయి. ఆ పిల్లవాడు ఒకడే కుమారుడు కనుక ఆ జాతరకి తీసుకెళ్దామని తల్లిదండ్రులు పిల్లని జాతరకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ జాతరలో అటు ఇటు పిల్లవానికి రకరకాలు చూపిస్తున్నారు. రంగుల రాట్నం చూపించినారు, సర్కస్ లాంటివి చూపించినారు. అన్నీ చూపిస్తూ అయినట్టు సాయంకాలం దాకా జాతర అంతా తిరిగేటప్పటికి అలసిపోయారు. చీకటి పడుతుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇంటికి వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. ఆ ఇంటికి వెళ్ళాలని అనుకునే సమయంలో పిల్లవాడు వారిలో నుండి మిస్ అయ్యాడు. స్కిప్. ఎలాగేయడో తెలియదు. వీళ్ళకి చేయి వదిలేసినారా, ఆ పిల్లోడు చేయి తీసుకుని పోయినాడా, జరిగిపోయింది పొరపాటు, నష్టం. ఇప్పుడు భార్య భర్త అటు ఇటు ఎతకడం ఆరంభించినారు కుమారుని కొరకు. ఎక్కడ కుమారుడు దొరికితేగా. ఒకసారి తప్పిన తర్వాత దొరకడం అంత తేలికేం కాదు. అదేదో బస్ స్టాండ్ అయితే వెళ్ళి ఎంక్వైరీలో చెప్తే మైక్లో అనౌన్స్ చేస్తారు. రైల్వే స్టేషన్ అయితే వెళ్ళి రైల్వే స్టేషన్ ఎంక్వైరీలో చెప్తే అక్కడ అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఎయిర్పోర్ట్ అయితే, పోర్ట్ అయితే, నౌకాశ్రయం అయితే ఎంక్వైరీలో చెప్తే వాళ్ళు మైక్లో అనౌన్స్ చేస్తారు. ఒకవేళ ఊరైతే పోలీస్ స్టేషన్లో చెప్తే అనౌన్స్ చేస్తారు. జాతర ఎవరు అనౌన్స్ చేస్తారు? ఎవరు ఎత్తుకుతారు? ఎక్కడ ఎత్తుకుతారు? ఎవరు వింటారు? చీకటి పడిపోతుంది, కాలచక్రం తిరుగుతుంది. పిల్లవాడికి తల్లిదండ్రులు కనిపించలేదు, తల్లిదండ్రులకు పిల్లవాడికి కనిపించలేదు. ఇప్పుడు కథ కట్ చేస్తే పిల్లవాడు ఆ జాతరలో ఒక చివరి దగ్గరికి వెళ్ళి ఒక మొల కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే మీలా గుంటూరు లాంటి మంచి ఊర్లో నుండి మీలా మంచి వ్యక్తి ఆ పిల్లోడి దగ్గరికి వెళ్ళాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నా అన్నాడు. జాతర చుట్టానికి నేను మా అమ్మ నాన్నగారు ఉదయం వచ్చేమో జాతర అంతా చూసేసాము. చివరిలో ఎలాగో మా అమ్మ నాన్న మిస్ అయిపోయారు, తప్పిపోయాను. ఇప్పుడు నేను ఒక్కడే ఉన్నాను, అందుకే ఏడుస్తున్నా. అమ్మ కావాలా, నాన్న కావాలా అని ఏడుస్తున్నాడు. కేకలు పెట్టి రోధిస్తున్నాడు. అప్పుడు ఈ వ్యక్తి అన్నాడు, బాబు అమ్మ నాన్న కోరిక ఎతుకుతాం, దొరికితే వాళ్ళతో పాటు వెళ్ళదు, దొరకకపోతే నేను ఇంటికి తీసుకెళ్తా. అమ్మ నాన్న ఒకవేళ తెలుసుకుని వచ్చేదాకా మా ఇంట్లోనే ఉంటావా? తప్పకుండా అంటావు. ఆ పిల్లని ఆయన తీసుకున్నాడు, కారులో కూర్చోబెట్టుకున్నాడు, ఇంటికి వెళ్ళాడు, స్నానం చేయించినాడు, మంచి బట్టలు వేయించినాడు. అలాగే టీవీ దగ్గర కూర్చోబెట్టి చూస్తూ ఉంటే నీకు మంచి భోజనం తయారు చేస్తుందంటే చూడటానికి బదులుగా ఏడవడం ఆరంభించినాడు. అప్పుడు ఆయన ఈ పిల్లవాని దగ్గరికి వచ్చాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నావు? నాన్న గుర్తొస్తున్నాడు, అమ్మ గుర్తొస్తుంది, ఏం చేయాలా తోచలేదు. అందుకని తన దగ్గర ఉన్న ఒక చాక్లెట్ తెచ్చి ఆ పిల్లోడికి ఇచ్చినాడు. ఈ చాక్లెట్ తింటా ఉండు, ఒకవేళ అమ్మ నాన్న వస్తే వాళ్ళతో పాటు ఏడుదు అని. చాక్లెట్ తిన్నాడు, కొద్దిసేపు ఏడుపు మానేసినాడు. ఆ తర్వాత ఆయన అన్ని పనులు చూసుకుని వచ్చేటప్పుడు మళ్ళీ ఏడవడం ఆరంభించాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ నాన్న గుర్తొస్తుంది. రాత్రిపూట అయింది కదా, నిద్రపోవచ్చు కదా, నిద్ర పట్టట్లేదు, మమ్మీ డాడీ గుర్తొస్తున్నారు నాకు. అంతలో ఒక ఐస్ క్రీమ్ తెప్పించినాడు. వెనిల్లా ఐస్ క్రీమ్ తిన్నంతసేపు చాలా బాగున్నాడు. ఐస్ క్రీమ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత మళ్ళీ ఏడవడం ఆరంభించాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మ నాన్న గుర్తొస్తున్నారు, రాత్రిపూట నాకు నిద్ర పట్టట్లేదు, వాళ్ళు ఉంటేనే నిద్ర పడతా ఉంది. ఆ తర్వాత కొన్ని ఆట వస్తువులు తెచ్చినాడు. ఈ ఆట వస్తువులతో ఆడుకున్నాడు. రెయిన్ గన్ లాంటిది, స్కూటర్ లాంటిది, ఎయిర్ప్లేన్ లాంటిది, ట్రైన్, జీసీబీ ఇవన్నీ తీసుకుని వచ్చి ఆట వస్తువులు పడేసినాడు. ఆట వస్తువులతో ఆడుకున్నాడు. మామూలుగా మీకు తెలుసు కదా, పిల్లలు ఎంతసేపు ఆడతారు. ఆడిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే అది బోర్ కొడుతుంది, కొత్తవి కావాలనుకుంటారు. అన్ని కొత్త ఆట వస్తువులను తీసుకుని వస్తాం. బాబు ఏడవడం ఆరంభించాడు. బాబు ఎందుకు ఏడుస్తున్నావు అంటే అమ్మ నాన్న గుర్తొస్తున్నారు. ఇంతదాకా చాక్లెట్ తిన్నా ఏడుపు కొద్దిసేపు మానేసి తర్వాత ఏడ్చినావు. ఐస్ క్రీమ్ తిన్నా కొద్దిసేపు ఏడ్చి తర్వాత ఏడుపు మానేసిన. ఇప్పుడు ఆట వస్తువులు తెచ్చినా కొద్దిసేపు ఆఫ్ చేసి తర్వాత ఏడవడం ఆరంభిస్తావు. ఇంకేం కావాలంటే అమ్మ నాన్న కావాలని ఇంకా గట్టిగా ఏడవడం ఆరంభించింది. మీ అందరికీ తెలుసు కదా, పిల్లలకి ఏడుపు మానిపించడానికి ఒకే ఒక సూత్రం ప్రస్తుత కాలంలో. అదేంటి? అంత కరెక్ట్గా మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్. ఆ స్మార్ట్ ఫోన్ ఆ పిల్లోడికి ఇస్తే దాంట్లో గేమ్స్ అవి అన్నీ చూస్తూ, కార్టూన్ నెట్వర్క్ అలానే చూస్తూ కొద్దిసేపు మర్చిపోయాడు. 1-2 గంటలు.
దాని తర్వాత అది కూడా బోర్ కొట్టింది. బహుశా బ్యాటరీలో అని వచ్చింది అనుకుంటా, నెట్వర్క్ లేకపోతే ఛార్జింగ్ అయిపోయింది, డబ్బులు లేవు అని వచ్చిందో ఏమో. ఇంకా అమ్మ నాన్న కావాలి, ఏడవడం ఆరంభించిన. ఆ రాత్రి అలాగే ఏడుస్తూ అలిచిపోయి పడుకున్నాడు. ఉదయకాలం ఆ పిల్లవాడిని లేపాడు, ఈయన బ్రష్ చేయించినాడు, టిఫిన్ చేయించినాడు, తిరిగి టీవీ ఎదురు కూర్చోబెట్టి మళ్ళీ మొబైల్ ఫోన్ ఇచ్చినాడు. ఏం చేయాలో తోచక ఏడ్చి ఆ పిల్లవాడు నీరసించిపోయాడు. అలాగే సోఫా మీద టీవీ ఎదురుగా వాలిపోయాడు. ఆ దాదాపు ఉదయకాలం 9 గంటలుగా వస్తుంది. ఇంటి బయట ఎవరో కాలింగ్ బెల్ నొక్కిన శబ్దం వినిపించింది. ఈ వ్యక్తి వెళ్ళి ఆ ఇంటి తలుపులు తీశాడు. దంపతులు ఎదురుగా నిలబడ్డారు, భార్యాభర్తలు. ఎందుకండి ఇక్కడికి వచ్చినారంటే, నా కొడుకు నేను జాతరలో పోగొట్టుకు వెళ్ళాడు, ఇక్కడ ఉన్నాడని చెప్పారు, అందుకే ఉన్నాడేమో అని చూడటానికి వచ్చినాము. ఈ పిల్లవాడు సోఫాలో పడి టీవీ చూస్తూ నిద్రపోతున్నట్లు ఉన్నవాడు ఒక్కసారి అమ్మా నాన్న స్వరం వినేటప్పటికి అన్నీ అక్కడ పడేసి నేరుగా నాన్న దగ్గరికి వచ్చి అత్తుకున్నాడు. డాడీ, మమ్మీ. వారు ఆనంద బాష్పాలు కార్చారు, కుమార్ని ఎత్తుకున్నారు. ఇప్పుడు కథ కట్ చేస్తామా? ఈ పిల్లవాడికి అమ్మా నాన్నకు బదులుగా సబ్స్టిట్యూట్గా ఐస్ క్రీమ్ ఇచ్చినా, చాక్లెట్ ఇచ్చినా, ఆట వస్తువులు ఇచ్చినా, మొబైల్ ఫోన్ ఇచ్చినా ఆ పిల్లోనికి అమ్మా నాన్న యొక్క విలువ తెలుసు కనుక వాళ్ళే కావాలన్నాడు. దీంట్లో మనం నేర్చుకునే నీతి ఏంటంటే, ఈ లోకంలో మనకు కూడా రకరకాలైన అవసరతలు తీర్చడానికి లోకం ప్రయత్నం చేస్తుంది. చదువుకునేటప్పుడు చదివిస్తుంది, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం ఇస్తుంది, ఉద్యోగం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏడిస్తే పెళ్ళి అయిపోయిన తర్వాత ఏడిస్తే పిల్లలు, వీళ్ళంతా వచ్చిన తర్వాత ఏడిస్తే ఇల్లు అయ్యి ఏడిచిన తర్వాత కారు, ఇవన్నీ ఇచ్చిన తర్వాత చివరికి బీపీ షుగర్ అన్నీ వచ్చిన తర్వాత ఏడుస్తూ దేవుడు కావాలా? అందుకే దేవుడంటే మనుషులు వెతుకుతున్న జిజ్ఞాస మనుషులు తరిగిపోలేదు. దేవుని కొరకే అన్వేషణ కొనసాగుతూనే ఉంది. చదువున్నా, డబ్బున్నా, ఘనతున్నా, కులమున్నా, ఆస్తులున్నా, బ్యాక్గ్రౌండ్ ఉన్నా, లెఫ్ట్ గ్రౌండ్ ఉన్నా, రైట్ గ్రౌండ్ ఉన్నా, ఫోర్ గ్రౌండ్ ఉన్నా, అండర్ గ్రౌండ్ ఉన్నా, ఎన్ని గ్రౌండ్లు ఉన్నా హోలీ గ్రౌండ్ లేకపోతే మనిషి జీవితం శూన్యం. ఈ రాత్రి నీ జీవితం కూడా అలాగే ఉందేమో. ఏడుస్తున్నావు, దేవుడు ఏదో ఒకటి ఇస్తున్నాడు. ఏడుస్తున్నావు, లోకం ఏదో ఒకటి ఇస్తుంది. కానీ నీ ఏడుపు పూర్తిగా మాన్చబడాలంటే, నీ కన్నీరు పూర్తిగా తిడువబడాలంటే, నీ గాయాలు పూర్తిగా కట్టబడాలంటే నీ నాన్న, నీ తండ్రి కావాలా? ఆయనే పరలోకపు తండ్రి అయిన యేసుని మేము ప్రకటిస్తున్నాం. ఏడుస్తే ఇక్కడికి వచ్చినావా? చనిపోవాలనుకొని వచ్చినావా? జీవితం భారమై వచ్చినావా? అప్పులు ఎక్కువైపోయి వచ్చినావా? పేదరికం ఎక్కువైపోయి వచ్చినావా? నిరీక్షణకు ఆధారం లేకుండా వచ్చినావా? నీవు భారమై వచ్చినావా? ఈ రాత్రి ఆ యేసు నీ కొరకై శిలువలో దీనుడిగా వేలాడదీయబడినవాడు నీవు కావాలని ప్రేమతో చేతులు సహా ఆహ్వానిస్తున్నాడు. ఆ యేసుని నీవు అంగీకరిస్తే పాపక్షమాపణ మనసు పొందుతా. ఆ యేసు నీకొద్దా? మోకరించని ప్రార్థన చేస్తాను. సిస్టర్స్, బ్రదర్స్ కానీ కొంతమంది వాలంటీర్స్ వచ్చి డెసిషన్ కార్డ్స్ తీసుకెళ్తే ప్రార్థన చేసిన తర్వాత రండి. ఎవరైనా దైవ సేవకులు అనరు. ముగించిన అయినా మాట ఇటు తిరగొద్దు. ఎవరు లేరా? వారం లేదా? సిస్టర్స్ వైపు కూడా కొంతమంది ఎవరన్నా దైవ సేవకురాలు ఉంటే కార్డ్స్ తీసుకోండి. యేసు పాపుల రక్షకుడు, పాపుల మిత్రుడు, పాపులను ప్రేమించి పాపిని ఆయన రక్తం చేత కడిగి పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో చేర్చుట కొరకై దైవమానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. ఆ యేసు శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరలోక స్థలములో ఆసీనుడై ఉండి నీ వైపు చేతులు చాస్తూ నేను ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి
నువ్వు ఏ కష్టంతో ఇక్కడికి వచ్చినావు, ఏ బాధతో వచ్చినావు, ఏ దుఃఖంతో వచ్చినావు, ఏ విచారంతో వచ్చినావు, ఏ కృంగుదల, ఏ అవమానంతో వచ్చినావు, నీ జీవితానికి ఏసే సరిపోయినవాడు. నీ సమస్యలకు పరిష్కారం ఏసే. నీ కన్నీరు తుడిచేవాడు ఏసే. నీ పాపాలు క్షమించేవాడు ఏసే. నిన్ను పరలోకంలో ప్రవేశపెట్టేవాడు ఏసే. నీకు నెమ్మది అనుగ్రహించేవాడు ఏసే. ఈ రాత్రి యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా హృదయంలోనికి రా, నాలో నివాసం చెయ్యి, నా కుటుంబంలో నివాసం చెయ్యి, నేను చేరి వస్తున్న స్థలంలో కూడా నీవు నివాసం చెయ్యి అని కోరుకుంటే మేము మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మిగతా వాళ్ళ కళ్ళు మూసుకోండి, మిగతా వాళ్ళ కళ్ళు మూసుకోండి. యేసు ప్రభువా, నేను పాపిని, నా హృదయంలోనికి రా అని ప్రార్థించేవారు, ఆశ కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మీ దగ్గర కార్డు తీసుకొని వస్తారు. చెయ్యి కనబడేటట్టు, తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. అత్యవసరమైన పని ఉంటే తప్ప బయటికి వెళ్ళండి. అనవసరంగా అటు ఇటు లేచి డిస్టర్బ్ చేయొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచని కోరేవారు ఉంటే మీ కొరకు ప్రార్థన చేయటానికి వీలుగా మీ కుడి చేతిని తలకు పైగా కనబడేటట్టు ఎత్తి ఉంచండి. మీ యొద్ద కార్డు తీసుకొని వస్తారు. ఎవరైనా ఉన్నారా? వెనక కుర్చీలో కూర్చున్నాడు. సహోదరి, దేవుడు మీ పాపాలు క్షమించును గాక, మీ జీవితాన్ని మార్చును గాక.